అక్క దగ్గర నుంచి ఫోనొచ్చింది. నాన్న చనిపోయాడు తొందరగా ఇంటికి రా అని. మొత్తానికి 3-1 సెమిస్టర్ రిజల్ట్స్ డే అయితే వచ్చేసింది. అసలు ఈ సెమిస్టర్ రిజల్ట్స్ ఎలా వస్తాయో అని చాలా భయమేసింది. సర్లే ఏదైతే అదయిందని వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసా. చూసి నేనే షాక్ అయ్యా. ఇది నేను రాసిన ఎగ్జామేనా అని. 3 ఏ ప్లస్‌లు వచ్చాయి. ఒక ఏ వచ్చింది. 2 సీలు వచ్చాయి. ఒక డి వచ్చింది. బట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. ఫస్ట్ టైమ్ నేను ఫెయిల్ అయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. బట్ నిజాలు చెప్పాలి కాబట్టి, ఈ ఎగ్జామ్‌లో నువ్వు చూసి రాయలేదంటే రాసాను. మా ఫ్రెండ్స్‌ని 2 మార్క్స్ క్వెషన్స్‌ని కొన్ని కొన్ని అడిగా. బట్ ఇంతకు ముందు చదివిన దానికంటే ఇప్పుడు చదివి రాసిన దానికి చాలా బెటర్‌మెంట్ వచ్చింది. అది నేను ట్రూ హార్టెడ్‌గా ఫీల్ అయ్యా. ఆ ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్‌కి సప్లీ రాయడానికి కొన్ని రోజుల్లోనే పెట్టేసారు ఎగ్జామ్. అండ్ నేను పాస్ కూడా అయిపోయా. ఇంకో విషయం ఏందంటే ఇంతకుముందు 4 సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయినా కదా! అందులో 3 సబ్జెక్ట్‌లు కూడా క్లియర్ చేశా. ఇప్పటిదాకా ఎప్పుడు థాంక్స్ చెప్పలేదు గానీ బన్నీ, మదన్, హర్ష, దినేష్, భరద్వాజ్ అండ్ చిదం. ఐఎమ్ లిటరలీ సో మచ్ థ్యాంక్‌ఫుల్ టు యూ. 3-1లో రాసిన ఈ ఎగ్జామ్స్ నాలో చాలా ధైర్యాన్ని నింపాయి. అదే ధైర్యంతో నెక్స్ట్ సెమిస్టర్‌కి మళ్ళీ పాత రూమ్‌కి చెక్కేసా. కళ్ళు మూసి తెరిచేలోపు 4-1 ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఫస్ట్ 2 ఎగ్జామ్స్ చాలా రాశానని హ్యాపీగా ఉన్నా. అండ్ థర్డ్ ఎగ్జామ్‌కి అడ్వాన్స్‌డ్‌గానే ప్రిపేర్ అయ్యా. ఎందుకంటే థర్డ్ ఎగ్జామ్ రాసిన ఆఫ్టర్‌నూనే నాకు ఇంటర్వ్యూ ఉంది. ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అయిపోయాను. రేపు ఇంటర్వ్యూకి కూడా బాగా ప్రిపేర్ అయిపోయాను. ఇంకేముందని చాలా హ్యాపీనెస్‌తో ఉన్నా. కరెక్ట్‌గా సాయంత్రం 6 గంటలకి అక్క దగ్గర నుంచి ఫోనొచ్చింది. నాన్న చనిపోయాడు తొందరగా ఇంటికి రా అని. హైలైట్ విషయం ఏందంటే, ఈ విషయం నా పక్కన ఉన్నోళ్ళందరికీ తెలుసు. నాకు తప్ప.